దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 169. శశాంక్ గురించి హోమ్ మినిస్టర్ను నిలదీస్తున్న అమర్. హోమ్ మినిస్టర్ చెప్పిన సమాధానం ఏంటి? కథలోకి వెళ్ళిపోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దమయంతి గారు కోడల దగ్గర నుంచి కాల్ రావడం చూసి, ఏమైనా ఈ వారం రోజులో నందిత ఎప్పట్లా నాకు దగ్గరైంది అని మనసులో సంతోషంగా అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా అని అడుగుతుంది. ఏం చేస్తున్నారు అత్తయ్య గారు అని అడుగుతుంది నందిత మర్యాదపూర్వకంగా అడుగుతూ. ప్రయాణ అలసటతో ఉన్నాం కదా, ఇప్పుడే స్నానం చేసి కాస్త తీరిగ్గా కూర్చున్నాను అంటుంది దమయంతి గారు. అమర్ ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. వాడి ఇంట్లో ఎక్కడున్నాడు? కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టుగా రాగానే గిర్రున బయటికి వెళ్ళిపోయాడు అంటుంది దమయంతి గారు. ఏంటి, అప్పుడే బయటికి వెళ్ళిపోయాడా? నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. మీ అబ్బాయి మరీ రాను రాను మొండిగా తయారవుతున్నాడు అత్తయ్య అని అంటుంది అమర్ మీద కోపంతో. నేను చైతన్య అంటున్నా కూడా మా మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడమ్మా, త్వరగా వస్తాడేమోలే అని అంటుంది. ఈ టైంలో అమర్ టాబ్లెట్స్ వేసుకునేది ఉందా అత్తయ్య? గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. అమర్ ఇలా బయటికి వెళ్తాడని అసలు అనుకోలేదు అంటుంది నందిత. అవునా, రాగానే ఆ టాబ్లెట్స్ వేయిస్తానులే నందిత, నువ్వు కంగారు పడుకో అని అంటుంది. సరే అత్తయ్య గారు, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అప్పటికి ఆనంది ఫ్రెష్ అయి వచ్చి, అత్తా లంచ్ చేద్దాం పదా అంటూ లోపలికి వస్తుంది. అమర్ మీద ఉన్న కోపాన్ని ఆనంది మీద చూపిస్తూ, అసలు మీ మావయ్యకి బుద్ధి లేదే, ఆరోగ్యం మీద ఏ కాస్త కూడా జాగ్రత్త ఉండదు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతాడో ఏంటో, మీ మావయ్యని ఆ చెంప ఈ చెంప చెడాపెడా వాయించాలనిపిస్తుంది అంటూ కోప్పడుతుంది. అమ్మో, మీరు మా మావయ్యని కొడితే నేను ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను అంటుంది ఆనంది ఆ మాటలకి కాస్త కోపం తెచ్చుకుంటూ. ఊరుకొక ఏం చేస్తావే అంటూ కొంగు నడుముకి దోపుతూ కోడలి మీదకి వస్తుంటుంది. అశ్విన్ ఆ దృశ్యాన్ని చూస్తూ లోపలికొచ్చి, అమ్మా ఏమైంది, ఏంటా కోపం అని అడుగుతాడు వారిద్దరి మధ్యకొచ్చి. ఏమీ లేదులే అంటుంది కొడుకుని చూసి కోపాన్ని కంట్రోల్ తెచ్చుకుంటూ. నేను చెప్తానే అమ్మా, ఈ బొమ్మ మా మావయ్యని ఆ చెంప ఈ చెంప చెడాపెడా వాంచుతుందంట. మరి మా మావయ్యని కొడుతుంటే నేనెందుకు ఊరుకుంటాను అన్నాను. దానికి నా మీద గయ్యాని అత్తలా విరుచుకుపడుతుంది అంటూ ముద్దుగా చెప్తుంది కోడలి పిల్ల. అసలు ఏమైందమ్మా, ఏంటంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు అశ్విన్. ఆరోగ్యంగా ఉన్న మనమే ఊరి ప్రయాణంతో అలసిపోయినట్టుగా ఉండి ఇంకా తేరుకోలేకపోతున్నాం, కానీ వీళ్ళ మావయ్య మాత్రం అప్పుడే ఇంటి నుంచి పర్యటనకు వెళ్ళాడంట అని అంటుంది కోపంతో. పర్యటనకా? పర్యటనక అంటే ఏంటి అమ్మా అని అడుగుతుంది ఆనంది క్వశ్చన్ మార్క్ వేస్తూ. బయటికి వెళ్ళాడని అర్థం అని. ఎక్కడికి వెళ్ళాడంటమ్మా అని తల్లిని అడుగుతాడు. తెలీదు, ఎక్కడికి వెళ్ళాడో చైతన్యకి మీ బామ్మకి చెప్పకుండానే వెళ్ళాడంట. ఈ టైంలో ఆయన వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఉన్నాయి, కానీ ఆయన ఇంట్లో లేడు అని అంటుంది అమర్ మీద కోపంతో. తప్పంతా మీరు చేస్తూ మా మావేని వాంచుతాను కొడతానంటారేంటి అని విసుగ్గా అడుగుతుంది ఆనంది. నేను తప్పు చేశానా? అసలు నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది నందిత. అంతా మీరే చేశారు అంటుంది ఉరిమి చూస్తూ. బొమ్మరిల్లు డైలాగ్ ఆపి అసలు విషయం ఏంటో చెప్పు అంటుంది నందిత. ఆరోగ్యం బాగలేని భర్తని దగ్గరుండి చూసుకోవాలి, కానీ ఇక్కడ ఉండి అక్కడికి ఫోన్ చేయడం ఏంటి? అదే మీరు మా మావయ్య దగ్గర ఉండి ఉంటే మా మావయ్య అంత ఈజీగా బయటికి వెళ్ళేవాడు కాదు కదా, టైంకి మందులు కూడా వేసుకునేవాడు కదా. మా మావయ్యని చూసుకోకుండా ఆయన్ని వదిలేసి పుట్టింట్లోనే తిష్ట వేసుకుని కూర్చున్న మీది తప్పు కాదా అంటూ దీర్ఘం తీస్తూ అడుగుతుంది. తన మాటలకి ఇద్దరు కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తుంటారు. రే అశ్విన్, ఇవాళ నీ పెళ్ళానికి నా చేతిలో దెబ్బలు తప్పేటట్టు లేవు అంటుంది నందిత. నేను ఏ మాత్రం అడ్డురానమ్మా, నువ్వు తనని ఎన్ని దెబ్బలు కొట్టుకుంటావో కొట్టుకో, నీ ఇష్టం అంటూ అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అశ్విన్ పక్కకు తప్పుకుంటాడు. అత్త కోపాన్ని చూసి కోడలు భయపడుతూ, ఎప్పుడు మీ అమ్మకే సపోర్ట్ చేస్తావేంటి అమ్మా
అంటూ అశ్విన్ వెనక్కి వచ్చి దాక్కుంటుంది. నోరు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వాగుతూ మళ్ళీ నన్నంటావేంటి అంటాడు అశ్విన్. వాళ్ళ మావయ్య గారాబం తన్ని అలా మాట్లాడిస్తుంది అంటుంది నందిత. ఆనంది అశ్విన్ చాటున ఉండి వాళ్ళ అత్తని తొంగి చూస్తూ, నేనేమీ తప్పు మాట్లాడలేదు అత్తా, నేను ఏదైనా కరెక్ట్గానే మాట్లాడతాను. మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు సహజం. అంతదాకా ఎందుకు? యమ కూడా నన్ను మెడపెట్టి బయటికి గెంటాడు. మళ్ళీ నేను యమ అంటూ నా మొగుడు దగ్గరికి రాలేదా? అలా మీరు కూడా మా మావయ్య దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అంటుంది. చూసావురా నీ పెళ్ళం ఎలా మాట్లాడుతుందో అంటుంది నందిత. అశ్విన్ కాస్త కోపంగా తన చేయి పట్టుకొని ముందుకు తీసుకొచ్చుకొని, నువ్వు నీ నోటికి తాళం వేసి ఇక్కడి నుంచి వెళ్ళలేదే అనుకో, అమ్మ కాదు నేను నిన్ను కొడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. ఆనంది వెనక నుంచి వాళ్ళని చూస్తూనే ఆ రూమ్ నుండి వెళ్తూ, పోయమ్మా, మంచి చెప్తే ఎవ్వరూ వినిపించుకోరు. అదే అత్త మావయ్య దగ్గర ఉండి ఉంటే ఖచ్చితంగా మావయ్య బయటకు వెళ్ళకపోయేవాడు. ఇప్పుడు మా మావయ్య ఆరోగ్యం ఇంకా పాడైతే ముమ్మాటికి ఈ అత్తదే కారణం అంటూ వెళ్తుండగా ఆ రూంలోకి రాబోతున్న శివంగిని ఢీకొంటుంది. అబ్బా అంటూ ఇద్దరు తలలు రుద్దుకుంటారు. ఇదిగో అత్త, నిన్ను చూసే నీ కూతురు కూడా మొగుడు మొద్దు లేకుండా తయారవుతుంది. ఇద్దరు ఇద్దరే అంటుంది ఆనంది. ఆ మాటలకి నందిత శివంగి అవాక్కవుతుంటే, ఏయ్ ఇవాళ నా చేతిలో చస్తావే నువ్వు అంటూ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అశ్విన్ ఆనంది దగ్గరికి రాబోతుంటే ఆనంది తుర్రున పారిపోతుంది. తింగర్ది తింగిరి వాగుడు వాగుతుంది అంటాడు అశ్విన్ ఆగిపోయి. ఏంటమ్మా ఆనంది మన గురించి అలా అంటుంది అంటూ చిరాకు పడుతూ తల్లి దగ్గరికి వస్తుంది శివంగి. దాని మొహంలే, తన మాటలు పట్టించుకోకు అంటుంది నందిత. అవును, మంచి చెప్తే పట్టించుకోరు అంటుంది ఆనంది బయట గోడచాటు నుండి తొంగి చూస్తూ. నిన్ను అంటూ అశ్విన్ కోపంగా ఆ రూమ్ నుండి బయటకు వస్తుండగా ఆనంది అక్కడి నుంచి పారిపోతుంది. పారిపోతున్న తను చూస్తూ, రూమ్లోకి వచ్చాక చెప్తా నీ సంగతి అని తిట్టుకొని, ఇప్పటికే లేట్ అయిందమ్మా, రండి లంచ్ చేద్దాం అని అంటాడు. మీరు వెళ్ళి కానివ్వండి, నేను తర్వాత తింటాను అంటుంది నందిత. నువ్వు కూడా రామ్మా అంటుంది శిరీష. నాకు పెద్దగా ఆకలి లేదే, పైగా జర్నీ అలసటతో ఉన్నాను, మీరు వెళ్ళి తినండి అంటూ ఇద్దరిని పంపిస్తూ, ఆనందిని ఏమీ అనుక అశ్విన్, తను ఆకతాయిగా మాట్లాడుతుంది వదిలేయ్ అంటుంది నందిత. సరేలేమ్మా అంటూ అశ్విన్ వెళ్తుంటాడు. నందిత ఆనంది మాటల్ని గుర్తు తెచ్చుకొని, పిచ్చిదాన, మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు సహజమే, కానీ మా ఇద్దరి మధ్య వచ్చిన ఎడబాటు అందరి దంపతుల మధ్య వచ్చిన ఎడబాటు లాంటిది కాదే అని అనుకొని బాధపడుతూ ఫోన్ తీసుకుని ఆమర్కి కాల్ చేస్తుంటుంది. కానీ అమర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో, ఊరి నుండి రాగానే అమర్ బయటికి వెళ్ళడం ఏంటి, అంత అర్జెంట్ ఏమీ ఉంటుంది అని అనుకుంటుంది. హోమ్ మినిస్టర్ ఫామ్ హౌస్లో ఉన్నాడని తెలుసుకొని అమర్ ఆ ఫామ్ హౌస్ ముందు కారు ఆపుతాడు. అమర్ భయానికి ఫామ్ హౌస్ ముందు ఈసారి కాస్త పెద్ద ఎత్తునే సెక్యూరిటీని పెట్టుకుని ఉన్నాడు మినిస్టర్. అమర్ లోపలికి వెళ్తుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ అడ్డుపడి, ఎవరు సార్ మీరు అని అడుగుతాడు. అమర్ వచ్చానని మీ సార్కి చెప్పండి అంటాడు గంభీరంగా. అపాయింట్మెంట్ ఉందా సార్ అని అడుగుతాడు సెక్యూరిటీ. ముందు వెళ్ళి నా పేరు చెప్పు అంటాడు చిరాకు పడుతూ. హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి మీ పేరు చెప్తాను, మిమ్మల్ని లోపలికి పంపించమంటే పంపిస్తాను అని చెప్పి సెక్యూరిటీ ఫోన్ చేస్తుంటాడు. పేపర్ చదువుతూ కూర్చున్న హోమ్ మినిస్టర్ ఆ కాల్ లిఫ్ట్ చేసి, హలో అని అంటాడు. అమర్ అంట సార్, మీకోసం వచ్చారు, పంపించమంటారా అంటూ హోమ్ మినిస్టర్కి మాటలు వినిపిస్తుంటాయి. అమర్ వచ్చాడు అనగానే హోమ్ మినిస్టర్ గొంతులో గుట్టకపడి, ఇప్పుడు అమర్ని లోపలికి రానివ్వకుండా చేస్తే శశాంక్ బతికే ఉన్నాడనే విషయంలో నా మీద అనుమానం రావచ్చు అని అనుకొని, ఒకసారి అతను చెక్ చేసి లోపలికి పంపించండి అని అంటాడు. ఓకే సార్ అని చెప్పి, మిమ్మల్ని చెక్ చేసి పంపించమంటున్నారు అని అంటాడు సెక్యూరిటీ. ఓకే అంటూ అమర్ యాక్సెప్ట్ చేస్తే అతను చెక్ చేసి ఎలాంటి ఆయుధాలు లేవని నిర్ధారించుకొని, వెళ్ళండి సార్ అంటూ దారిస్తాడు. అమర్ లోపలికి వెళ్ళేసరికి హోమ్ మినిస్టర్ కాస్త టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతుంటాడు. అమర్ రావడం చూసి తడబడుతూ,
రా అమర్, కూర్చో అంటూ సోఫా చూపిస్తాడు. హోమ్ మినిస్టర్ని తీక్షణంగా చూస్తూ, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు. టెన్షనా? అబ్బే, అదేమీ లేదు, మామూలుగానే ఉన్నాను అంటాడు పైకి నవ్వు పులుముకొని. అమర్ దగ్గరికొచ్చి హోమ్ మినిస్టర్ని సూటిగా చూస్తూ, మీ తమ్ముడు బతికి ఉన్నా కూడా చచ్చాడని ఎందుకు నాటకాలు ఆడుతూ వచ్చారు అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి కంగారు పడుతూ మళ్ళీ అంతలోని ఆ టెన్షన్ కప్పిపుచ్చుకొని ఆశ్చర్యం నటిస్తూ, ఏంటి, మా తమ్ముడు బతికి ఉన్నాడా? ఇంపాసిబుల్. మా తమ్ముడు బతికి ఉండటం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు అమర్ అని అడుగుతాడు. ఇంకా నటించాలని చూడకు మినిస్టర్ అంటూ గర్జిస్తున్న వాయిస్తో సీరియస్ అవుతాడు అమర్. ఆ వాయిస్కి భయపడుతూ, నిజంగా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అమర్. నా తమ్ముడు బతికుంటే నాకు అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదు. కానీ నువ్వు చెప్పేది ఎలా నిజమవుతుంది? నా తమ్ముణ్ణి కొండ మీద నుంచి తోసేసి చంపేశావు. వాడి అంత్యక్రియలు జరిపించడం కూడా నువ్వు చూశావు అంటాడు మినిస్టర్. ఇంకా నటించి నన్ను పిచ్చివాణ్ణి చేయాలని చూడకు మినిస్టర్. నీ తమ్ముడు బతికి ఉన్నట్టు నీకు కూడా తెలుసు. తెలిసి కూడా కావాలని నన్ను నా కుటుంబానికి దూరం చేశావని నాకు అర్థమైంది. మర్యాదగా ఇప్పుడు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అమర్ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో అడుగుతాడు. నేను చెప్పేది నిజం అమర్, నా మాటలు నమ్మకపోతే ఎలా అంటూ నటిస్తుంటాడు. రేయ్, ఇంకా అదే మాట మాట్లాడుతున్నావు అంటూ అమర్ కోపంగా హోమ్ మినిస్టర్ దగ్గరికి రాబోతుంటే, ఆగు అమర్, నేను పదవిలో ఉన్న హోమ్ మినిస్టర్ని. ఇప్పుడు నువ్వు నన్ను ఏ కాస్త ఎదిరించాలని చూసినా ఇక్కడ సెక్యూరిటీ ఉంది. నువ్వు ప్రాబ్లంలో పడతావు. హోమ్ మినిస్టర్ని చంపబోయిన అమర్ అంటూ నీ మీద అందరికీ ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. సో అది గుర్తు పెట్టుకొని ప్రవర్తించు అని అంటాడు. ఇప్పటికే చేయని తప్పుకి నిందపడుతూ వచ్చిన అమర్ హోమ్ మినిస్టర్ మాటలు విని కాస్త తగ్గుతాడు. మా తమ్ముడు బతికి ఉన్నాడని చెప్తున్నా కదా, వాడు బతికి ఉంటే నాకు కూడా సంతోషమే. బతికి ఉన్నాడని చెప్తున్నావు కాబట్టి వాడు ఎక్కడ ఉన్నాడో తీసుకురా అంటాడు మినిస్టర్. ఇప్పుడు నీ మాటలు బట్టి నీ తమ్ముని నువ్వే ఎక్కడో దాచిపెట్టావని తెలుస్తుంది మినిస్టర్. మర్యాదగా నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటాడు అమర్. నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు అమర్. పడుతున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాటలనకు. నా తమ్ముడు చచ్చాడు అని వాడి ఫోటోకి దండేసి ప్రతి సంవత్సరం వాడికి తద్దెను కూడా పెడుతున్నాను. కానీ ఇప్పుడు నువ్వొచ్చి నా తమ్ముడు బతికే ఉన్నాడు, నేను దాచిపెట్టాను అంటూ కబుర్లు చెప్తున్నావు. నువ్వు చెప్పాల్సింది కబుర్లు కాదు, నిజంగా నా తమ్ముడు బతికే ఉన్నాడని నిరూపించు అని అంటాడు. తెలివిగా మాట్లాడుతున్నావని అనుకోకు హోమ్ మినిస్టర్. ఇప్పటికిప్పుడు నీ పదవి నిన్ను కాపాడుతుందనుకో. అదే నీకంటూ పదవి లేకపోయి ఉండుంటే నిన్ను నా చేతులతో విరక్కొట్టి నీ నోటితో నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్పించేవాణ్ణి. కానీ ఇప్పుడు నేను తొందర పడదలుచుకోలేదు. ఇప్పుడు తొందరపడి నిన్ను చేయి చేసుకుంటే అది నాకే ప్రమాదం అని తెలుసు. నిన్ను నా చేతులతో కొట్టి కొత్త ఇబ్బందులు ఇరుక్కొని మళ్ళీ నా కుటుంబాన్ని బాధ పెట్టలేను. అందుకే బతికిపోతున్నావు. ఇన్నాళ్ళు నీ తమ్ముడు బతికి ఉన్నాడని తెలుసుకోలేక వాడిని అజ్ఞాతంలో ఉంచావు. కానీ ఇప్పుడు వాడు భూమి మీద ఉన్నాడని నాకు తెలిసాక కూడా ఇంకా ఎన్నాళ్ళు అజ్ఞాతంలో ఉంచుతావో నేను చూస్తాను. ఏదో ఒకరోజు కలుగులో ఉన్న ఆ గుంట నక్క బయటికి రాక మానడు, నా చేతికి చిక్కక మానడు. నీ తమ్ముడు నా కంట పడిన రోజు నీ తమ్ముడిని సపోర్ట్ చేస్తున్న నీకు మామూలుగా ఉండదు. ఇన్ని రోజులు నా కుటుంబానికి దూరమైన ఆవేశమంతా ఏక రూపంలో తీర్చుకుంటాను. గుడ్ బై అని ఆవేశంగా చెప్పి వెళ్ళిపోతుంటాడు. అమర్ డైలాగ్స్కి వాడికి చెమటలు పట్టి, సెక్యూరిటీని పెట్టుకొని మంచి పని చేశాను, లేదంటే ఈ అమర్ చేతిలో నాకు ఇవాళ ఉండేది అని అనుకుంటాడు. కాసేపటికి అమర్ ఇంటికి చేరుకొని లోపలికి వస్తుండగా దమయంతి గారు ఎదురు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళావు అమర్? నందిత నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి నీ గురించి తెలుసుకోవడానికి నాకు ఇప్పటికే ఎన్నోసార్లు ఫోన్ కాల్ చేసింది అని అంటుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా అంటూ ఫోన్ తీసుకొని చూసుకోలేదమ్మా అని అంటాడు. నువ్వు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఉన్నాయంట కదా అని అంటుంది. అవునమ్మా,
ఇప్పుడే వెళ్ళి వేసుకుంటాను అంటూ ఫోన్ ఆన్ చేసుకుంటూ రూమ్ వైపు వెళ్తాడు. అలా ఫోన్ ఆన్ చేయగానే నందిత దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. తన కాల్ చూడగానే పెదవుల మీద చిరు దరహాసం తెచ్చుకొని లిఫ్ట్ చేసి, ఏంటి మేడం ఇంతగా కాల్ చేస్తున్నారు? తమరికి నేను అంతగా గుర్తొస్తున్నానా అని అల్లరిగా అడుగుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.